ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ 2019లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ వాళ్ళు చేసిన ఆరోపణల్లో బాగా వినిపించింది ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేశారు అని. మళ్ళీ ఇప్పుడు 2024లో అవే ఆరోపణలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. అసలు ఈవీఎంస్ ట్యాంపర్ చేయడం సాధ్యమేనా? హ్యాక్ చేయకుండానే 80% మేనిఫెస్టో అమలు చేసిన కేవలం 11 సీట్స్కే వైఎస్ఆర్సీపీ ఎందుకు పరిమితమైంది? టీడీపీ కూటమికి ఎందుకు 57% ఓటింగ్ షేరింగ్ వచ్చింది అనేది తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి. మనం ఓట్స్ వేసేందుకు యూజ్ చేసే ఈవీఎంలలో 3 పార్ట్స్గా ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, ఇది బూత్లో ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సెకండ్ బ్యాలెట్ యూనిట్, మనం ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో ఆ పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్టు ఉండేది ఇక్కడే. ఇది వర్క్ అవ్వాలంటే ఈవో ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్ దగ్గర ఉన్న పవర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇలా చేస్తేనే బ్యాలెట్ యూనిట్ ఆన్ అవుతుంది. మనం ఓటు వేసేసాక ఇంకొకరు మళ్ళీ ఓటు వేయాలంటే మరలా ఆన్ చేయాల్సి వస్తుంది. 3 వీవీప్యాట్, ఓటు వేసేసాక ఎవరికి వేసామో చూసుకోవటానికి వీలుగా అభ్యర్థి పేరు అండ్ వారి సింబల్స్ 7 సెకండ్స్ పాటు కనిపిస్తుంది. ఈ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లకు డిఫరెంట్ సీరియల్ నెంబర్స్ ఉంటాయి. వీటిని ఉత్పత్తి చేసినప్పుడే ఇన్స్టాల్ చేసి రిలీజ్ చేస్తారు. వీటిని 2 స్టెప్స్ ర్యాండమైజేషన్ ప్రాసెస్ ద్వారా పంపిస్తారు. ఆ ఈవీఎంలను ఏ నియోజకవర్గానికి లేదా ఏ పోలింగ్ బూత్లకు వెళ్తుందో ముందుగానే తెలియకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారి పరిధిలోని అన్ని ఈవీఎంలకు సీరియల్ నెంబర్స్ లిస్ట్ చేసి అవి ఇచ్చిన నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఫస్ట్ స్టెప్లో కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ చేసి సెలెక్ట్ చేస్తారు. వీటిని మళ్ళీ సెకండ్ స్టెప్లో రిటర్నింగ్ అధికారి ఇంకోసారి ర్యాండమైజేషన్ చేసి తర్వాత ఏ పోలింగ్ స్టేషన్లకు ఏ ఈవీఎంలను పంపాలో అనేది నిర్ధారించుకొని ఆ ఈవీఎంలను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన ఈవీఎంలలో మనం ఓటు వేసే అభ్యర్థికి ఓటు ఖచ్చితంగా పడాలి అంటే ఆ అభ్యర్థి యొక్క సీరియల్ నెంబర్ గుర్తించడం ఈవీఎం యొక్క ప్రోగ్రాంకు అవసరం. బ్యాలెట్ పేపర్పై అభ్యర్థులు కనిపించే క్రమం ముందుగా ఏ పేరు కావాలనుకుంటే ఆ పేరు పెట్టరు. అది అభ్యర్థులు సమర్పించిన మరియు వెరిఫికేషన్ చేసి చివరగా ఆమోదించిన నామినేషన్లపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రూపొందించే ముందు దీనిని ముందుగా ఊహించలేం. కాబట్టి ఏదో ఒక అభ్యర్థికే లేదా పార్టీకే పడేటట్టు చేయడం అసంభవం. ఒకవేళ ఇంటర్నల్ చిప్ను కూడా మారుద్దాం అనుకున్నా ఈవీఎంలో అమర్చిన ప్రోగ్రాం ఆటోమేటిక్గా ఆ ఈవీఎం పనిచేయకుండా షట్డౌన్ చేస్తుంది. అంతేకాదు మన ఇండియాలో వాడుతున్న ఈవీఎంలను హ్యాకింగ్ చేయడానికి కూడా వీలుండదు. ఎందుకంటే ఏదైనా హ్యాక్ చేయాలంటే ఇంటర్నెట్ లేదా సాఫ్ట్వేర్ అవసరం. ఈవీఎం అనేది స్టాండర్డ్ అలోన్ మిషన్. దీనికి ఇంటర్నెట్ లేదా ఏ ఇతర నెట్వర్క్లకు కలిపి ఉండదు. కాబట్టి హ్యాక్ చేయలేం. ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ఉండటం వలన మోడిఫై కూడా చేయలేం. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన నవరత్నాల పథకాలు తీసుకున్న వారు వేసిన ఓట్స్ ఎక్కడికి పోయాయి? హ్యాకింగ్ చేయకుండానే టీడీపీ కూటమికి 57% షేరింగ్ ఎలా వచ్చిందంటే రీజన్ నెంబర్ 1 పవన్ కళ్యాణ్ అండ్ సిబిఎన్. 2019లో విడిగా పోటీ చేసిన జనసేన పార్టీ 2024లో టీడీపీతో కలిసి వెళ్తుందా లేదా అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ 2019 నుండి 2023 మధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. పవన్ కళ్యాణ్ గారిని పెళ్లిళ్ల కోసం మరియు వ్యక్తిగతంగా దూషించడం, థియేటర్స్ లేకుండా చేయాలని చూడటం, సిబిఎన్ గారిని వ్యక్తిగతంగా దూషించడం, ఆధారాలు లేకుండా సిబిఎన్ గారిని జైల్లో పెట్టడం వంటి వాటి వలన ఊహించని విధంగా టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేద్దామని తీసుకున్న నిర్ణయం ఆ 2 పార్టీల కార్యకర్తలు ఒకటిగా ఉండటానికి మరియు కలిసి పనిచేయడానికి కారణంగా అయ్యింది. దీనితో 2019లో టీడీపీ 35% ఓటింగ్ షేర్ ప్లస్ జనసేన 5% కలిపితే 40% ఓట్స్ చీలకుండా కూటమికే పడ్డాయి. రీజన్ నెంబర్ 2 గవర్నమెంట్ ఉద్యోగస్తులు. 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో కీలక పాత్ర పోషించిన మన రాష్ట్రంలో ఉన్న సుమారు 5 లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ 2 లక్షల పెన్షనర్స్, సచివాలయం ఉద్యోగులు, కేజీవీబీ టీచర్స్, వీరి ఫ్యామిలీ మెంబర్స్ సుమారు 25 లక్షల ఓట్స్ అంటే 8% కూటమి వైపు గంపగుత్తుగా పడ్డాయి. ఇలా ఒకవైపే పడటానికి కారణం పెన్షన్లు, శాలరీస్, పీఆర్సీలు, ఫిట్మెంట్స్ వంటివి
టైంకి అందక వారు చేసిన దీక్షలు వంటి వాటిని గవర్నమెంట్ పూర్తిగా పట్టించుకోకపోవడం వలన వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. రీజన్ నెంబర్ 3, భవన నిర్మాణ కార్మికులు. 2019లో భవన నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున ఓట్స్ వేసిన సుమారు 50 లక్షలు ఉన్న కార్మికులు నూతన ఇసుక పాలసీ వలన 25 రోజుల కంచి అసలు ఒక్క రోజు కూడా పనికి వెళ్ళలేదు. కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆగిపోయి వారికి రోజు దొరికే ఉపాధి కోల్పోవటం వలన మద్యం ధరలు పెరిగి ఇందులో పథకాలు తీసుకున్న వారిని పక్కకు తీసేసిన సుమారు 50% ఓటర్లు అంటే 7% కూటమికి వైపు పడ్డాయి. రీజన్ నెంబర్ 4, నిరుద్యోగులు అండ్ న్యూట్రల్ ఓటర్స్. 2019 నుండి 2023 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని పాలసీల వలన మరియు క్యాబినెట్లో సెలెక్ట్ చేసిన మంత్రుల వలన కంపెనీస్ బయటికి పోవడం, కొత్త కంపెనీలు రాకపోవడం, గవర్నమెంట్ జాబ్స్ తీయకపోవడం, రాష్ట్రంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా 2-3% నిరుద్యోగులు న్యూట్రల్ ఓటర్స్ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారారు. అది మన పట్టభద్రుల ఎన్నికల్లో క్లియర్గా చూసాం. అంతేకాదు పథకాల లభ్యత వలన ఓట్స్ తెచ్చి పెడతాయని భావించిన ప్రభుత్వానికి ఉపాధి కోసం వలసలు వెళ్లిన వారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓట్స్ వేయడానికి వచ్చి మరీ ఓట్స్ వేసి వారి ఫ్యామిలీస్తో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వేయించారు. ఇవే కాదు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలున్నట్టు వైఎస్ఆర్సీపీ ఓటమికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి, కార్యకర్తలు దూరమయ్యారు. ఏ పార్టీకైనా నమ్మిన నాయకులను నెత్తిమీద పెట్టుకుని వారి ఆశలు, కాలం అన్నీ వదిలి పార్టీ జెండాను మోసేది కార్యకర్తలే. కానీ వైఎస్ఆర్సీపీ నాయకత్వం వాలంటీర్స్ని, కొందరి నాయకుల మాటలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలను దూరం చేసుకుంది. దీనివలన నాయకులు ప్రజల మధ్య లేకుండా పోయారు. ఎగ్జాంపుల్, సర్పంచ్ లాంటి వారికి అక్కడ ఉన్న ప్రజలకు ఏ పని చేయటానికైనా నిధులు లేక లేదా వాలంటీర్ వ్యవస్థ వలన వీరికి విలువ లేకుండా పోయింది. దీనితో గ్రామ ప్రెసిడెంట్స్, వార్డు మెంబర్స్ లాంటి వారు సరిగా కనిపించలేదు. మొన్న జరిగిన ఎలక్షన్ టైంలో పేరుకు మీటింగ్స్ పెట్టారు తప్ప ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మీద మొత్తం వదిలేశారు. అందువలన ఓటర్స్ని బూత్ వరకు తరలించే పోల్ మేనేజ్మెంట్లో వైఎస్ఆర్సీపీ వెనుకబడిపోయింది. విధానపరమైన నిర్ణయాలు, చివరిలో వచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇష్యూ, రైతు భరోసా పథకం తీసుకున్న వాళ్ళు సైతం వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఛార్జెస్ 10 times పెంచడం, ధరలు పెరగటం, చెత్త పన్ను లాంటివి ప్రజల్లోకి బాగా వెళ్లటం వంటివి వైఎస్ఆర్సీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చేశాయి. మీడియా ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ టీవీ5 కేబుల్ ఛానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీడియాపై విధించినటువంటి ఆంక్షలు, మీడియా ప్రతినిధులు ఛానల్స్ పై చేసిన కామెంట్స్ పూర్తిగా కొన్ని ఛానల్స్ ఒకవైపు తిరగటానికి కారణంగా మారాయి. ఎంతలా అంటే గవర్నమెంట్ తీసుకున్న ప్రతి నిర్ణయాలను పని కట్టుకుని భూతద్దంలో చూపించడం మొదలుపెట్టారు. అందువలన వారి పెన్ను మరియు లైవ్ డిబేట్స్తో న్యూట్రల్ వర్గాల్లో మార్పు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పుడు చెప్పిన అన్ని అంశాలు వలన అంటే టీడీపీ 35%, జేఎస్పీ 5%, ఎంప్లాయీస్ 8%, భవన నిర్మాణ కార్మికులు 7%, నిరుద్యోగులు అండ్ న్యూట్రల్ ఓటర్స్ 2-3% అన్నీ కలిపితే 57% వస్తుంది. వీటిలో రాజధాని అంశం కొంత పర్సెంటేజ్ ఇటుగా ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం వీటి వల్లనే కూటమికి 164 సీట్స్ రావడానికి కారణం అని నా అభిప్రాయం. దీనిపై మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చిన వారు లైక్ చేసి ఇంకా అనుమానం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.